సూక్ష్మీకరణ నుంచి వచ్చే ప్రశ్నలో నెస్టెడ్ రాడికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అయితే రైల్వే, ఎస్ఎస్సి ఆర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో ఫేస్ చేస్తుంటాయి. వీటికి సంబంధించి డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. డిఫరెంట్ ట్రిక్స్ని అయితే యూజ్ చేసి ఆన్సర్ ఏ విధంగా తీసుకురావాలనేటువంటిది కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ క్వశ్చన్ ఈ ఫార్మేట్లో ఉన్నది √154 + 3 √154 + 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ మనకి గమనించినట్లయితే √a + b √a + b √a + b అలా సో మనకి అప్ టు ఇన్ఫినిటీ వరకు కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ మెథడ్ ఇది. ఇలా మనం సాల్వ్ చేస్తే మనకి ఖచ్చితంగా 2 నుంచి 3 నిమిషాల వరకు టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది. ఇలా కాకుండా కేవలం ఒక్క స్టెప్లోనే ఆన్సర్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ ట్రిక్ ఏ విధంగా అప్లై చేయాలనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఎంత అంటే 154. ఈ 154ని మనం ఈ బి వాల్యూ ఉంది కదా అంటే 3, ఆ 3 వచ్చేటట్టు డిఫరెన్స్ అంటే 154 క్యాన్ బి స్ప్లిట్ as 11 into 14 అంటే 11 14s are 154 with difference of 3. అంటే ఈ 2 నంబర్స్ మధ్య ఈ వాల్యూ బి వాల్యూ అనేటువంటిది డిఫరెన్స్ అయి ఉండాలి. 14 - 3 11 అంటే 3 అవుతుంది. సో అలా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ 2 నంబర్స్లో మనకి ఇచ్చిన సైన్ అనేటువంటిది క్వశ్చన్లో ప్లస్ గమనించినట్లయితే బిగ్ వాల్యూ 14 అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మైనస్ సింబల్ ఇచ్చినట్లయితే 11 అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ సంబంధించి 750 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 750 ఏదైతే ఈ వాల్యూ ఇవ్వడం జరిగిందో దీన్ని ఇప్పుడు మనం డిఫరెన్స్ 5 ఉండేటట్టుగా నెంబర్ని స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏ విధంగా అంటే 25 × 30. సో 25 × 30 అంటే మనకి 750 వస్తుంది విత్ డిఫరెన్స్ ఆఫ్ 5. ఈ 2 నెంబర్స్కి 5 అనేటువంటిది డిఫరెన్స్. సో ఇప్పుడు మనం మైనస్ సింబల్ ఉంది కాబట్టి సైన్ అనేటువంటిది ఇప్పుడు చిన్న నంబర్ని ఆన్సర్ కింద కన్సిడర్ చేయాలి. విచ్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ బి. సేమ్ మేనర్లో ఈ క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇటువంటిది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కమెంట్ డౌన్.